చేస్తే హిట్ వికెట్ అంటే ఇది బ్యాట్ సెల్ఫ్ అవుట్ అవ్వడం. ఒక 100 రూపాయలకు వాళ్ళకు 13,000 14,000 వస్తుంది. అర్థమైందా? ఆ విధంగా వాని ఫ్రెండ్స్ ఇంకోరు ఎలా ఏదో చేసుకొని హిట్ వికెట్ మీద బెట్ వేసుకుంటారు. వాడు ఆల్రెడీ 50 రన్స్ కొట్టాడా, మొన్న కూడా బాగా కొట్టాడా, ఫస్ట్ కొడితే వీడు కాల్చుకట్ చేశాడు అని. ఇప్పుడు 50 రన్స్ కొట్టింది పొరపాటునే అయింది. ఇప్పుడు వాడు ఎప్పుడు జరిగింది చెప్పు? మొన్న కూడా జరిగింది కదా. నిన్న మ్యాచ్ జరిగింది, ఈ రోజు మ్యాచ్ జరిగింది. నిన్న మ్యాచా? 3 మ్యాచ్లు జరిగిందంట. జరిగిందే కాదు బ్రో, దాని మీద వేల కోట్లు సంపాదించుకుంటాడు. అంటే వీడు కొడతాడేనా? వీడు కొడతాడని. అవును. ఎవడు? వీడు సాయి సుదర్శన్. సాయి సుదర్శన్ కరెక్ట్, మర్చిపోయినా, పేరు మర్చిపోయినా. సాయి సుదర్శన్ కొడతాడని చెప్తాను. హిట్ వికెట్ అంటే తనంతకు తాను అవుట్ అవడం. అది ఎట్లా అవుట్ అవుతుంది చెప్పియా? ఎట్లా అవుట్ అవుతాడు? క్యాచ్ ఇస్తాడా? క్యాచ్ బ్యాట్ తీసుకొని వికెట్ కొట్టుకుంటాడు. వాడి వికెట్లు వాడే కొట్టుకుంటాడు. అవును, పొరపాటున పడినట్టుగా క్రియేట్ అవుతుంది అంత. ఇప్పుడు వాడు నిన్న సేమ్ షాట్ ఇట్ట కొట్టి ఇటు తెగాడు బ్యాట్ వెనక్కి. ఇట్లా కొట్టినోడు షాట్ ఎలా బాగా గమనించలేదు. ఇలా షాట్ కట్ షాట్ కొట్టినప్పుడు ఆ బ్యాట్ ఇటు తిరగబడి మొన్న వాడికి మళ్ళా ఒకసారి రిప్లేలో చూడు, బ్యాట్ కట్ షాట్ కొట్టినాడు. ఇట్లా కొట్టినాడు, అదే మళ్ళీ పోలేదేమో ఇట్టన్నాడు చెప్తా. బాగా గమనించలేదు. అదొకటి. 3 సార్లు వస్తాడా? అవ్వడు. ఇంకొకడు తెలివి లాజిక్గా హిట్ వికెట్ పడుతుందంటే వికెట్ దగ్గర పడతాడు. మొన్న కొద్ది రోజులు వాడు హార్దిక్ పాండ్యా ఒక 2-3 years బ్యాక్ వాడు హ్యాండిల్ పడాడు. వాడు బాగా ఫేమస్ అయిపోయినాడు. వికెట్ దగ్గర నిలబడతాడు. అటో 6 కొట్టి వికెట్ తొక్కేస్తాడు. అంటే హిట్ వికెట్కు బోలెడంత డబ్బులు. అట్ట హిట్ వికెట్